ఇటీవల వచ్చిన వరదలకి రాజీవ్ నగర్, విజయవాడ న్యూ రాజీవ్ నగర్ ఇంకా మురుగునీరు అలానే ఉంది చూడండి. బుడమేరు ముంపు సంబంధించిన మురుగునీరు అలానే ఉంది, ఇంకా తోడుతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు ఇక్కడ ప్రజలు. ప్రభుత్వం వారు ఇంకా స్పీడ్గా స్పందించి ఈ పనులు పూర్తి చేయాలని కూడా చెప్తున్నారు. మొన్న వచ్చిన వరదలకి పైదాకా నీళ్ళు వచ్చాయని చెప్పారు. ఇంకా 2 అడుగులు పైగా నీరు అలా నిలిచే ఉంది. కొంతమంది ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని కూడా చెప్తున్నారు. ఇక్కడ పాయకాపురం న్యూ రాజీవ్ నగర్ ఇది. ఇక్కడ చెత్త చెదారం మొత్తం ఇలా కొట్టుకొచ్చిందని చెప్తున్నారు. ఇక్కడ ఒక ట్రాక్టర్ సహాయంతో ఆ మురుగునీటిని ఇప్పుడే వెలికి తీస్తున్నారు చూడండి. ఆ నీరు మొత్తం ఇలా వస్తుంది. ఇక్కడ పైపుల ద్వారా ఇటేపు మట్టివాడ చేస్తున్నారు చూడండి. అది ఈ ఏరియాలో బలహీన వర్గాల వారు ఎక్కువగా ఉన్నారని, ఇంకా ఆర్థికంగా సదుపాయాలు మాకు అందించాలని కూడా ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. చాలామంది ఆటోలు బళ్ళు రిపేర్ వచ్చినాయని మేమెంతో నిరాశ్రలయ్యామని కూడా అక్కడ చెప్తున్నారు. ఏదైనా సరే ప్రభుత్వం వారు ఎక్కువ సహాయం అందించాలని కూడా చెప్తున్నారు. ఈ లోన ప్రాంతానికి ప్రభుత్వం వారు ఎక్కువ రావటం లేదు, అందరూ అటు నుంచి అట్టే వెళ్ళిపోతున్నారు. మేము లోన ఉన్నాం కాబట్టి మమ్మల్ని పట్టించుకోవట్లేదని కూడా ఈ రాజీవ్ నగర్ కాలనీ వాసులు చెప్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నామని కూడా చెప్తున్నారు. ఇక్కడ ఆ నీరు పూర్తిగా తోడితేనే ఇక్కడ బజార్లు ఇవన్నీ బయటపడతాయని చెప్తున్నాడు. ఏదైనా సరే చాలా ఇబ్బంది పడ్డాం, 10 రోజులు చాలా యాతన పడ్డాం, ఆర్థికంగా ఎంతో నష్టపోయాం. ప్రభుత్వం వారు మమ్మల్ని గుర్తించాలి, ఇంటింటికి సర్వే చేయడానికి ఆఫీసులు వస్తారన్నారు, కానీ ఇప్పుడు దాకా కూడా ఇక్కడికి సర్వేర్లు కానీ ఎవరు రాలేదు, మా గురించి ఏమీ అడగట్లేదని కూడా చెప్తున్నాడు ఆ కుర్రాడు. ఈ విధంగా ఈ ప్రాంతవాసులు తమ గోడు వెలబుచ్చుతున్నారన్నమాట. న్యూ రాజీవ్ నగరు, పాయకాపురం, విజయవాడ అర్బన్. ఇది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది ఈ రాజీవ్ నగరు. ఇటీవల బొండా ఉమ్మగారు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వచ్చారని చెప్పారు, కానీ ఈ లోనకి వచ్చి మాకు సహాయం అందించలేదని కూడా ఇక్కడ కొంతమంది వ్యాఖ్యానం చేస్తున్నారు. ఏదైనా సరే ఇక్కడ ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నామని, ఈ వాటర్ని మురుగునీరుని తొందరగా బయటికి పంపే మార్గాలు మరింతగా స్పీడ్ పెంచాలని కూడా ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. నిన్న కూరగాయలు ఇలా వచ్చాయని చెప్పారు. అదేవిధంగా మాకు ఇంకా సదుపాయాలు కల్పించాలని, మమ్మల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నారు ఇక్కడ స్థానిక ప్రజలు. చాలా ఇబ్బంది పడుతున్నాం, పనులు లేక ఇబ్బంది పడుతున్నాం చెప్తున్నారు. చూడండి ఇక్కడ వాటరు, ఆ తీసిన వాటర్ని ఈ విధంగా ఇటేపు డ్రైనేజీలోనూ పంపిస్తున్నారు. ఈ ట్రాక్టర్ మిషన్ ద్వారా, మోటార్ ద్వారా ఆ వాటర్ మొత్తాన్ని తీసి ఇటు పంపిస్తుంది చూడండి. ఇక్కడ ఇదంతా మొన్న చెత్త పేరుకుపోయింది, ఇక్కడ దాకా వాటర్ వచ్చినాయి అన్నారు. ఈరోజు ఇక్కడ వాటర్ కొంచెం తగ్గింది, ఇటు వాటర్ తీస్తున్నారు కదా, దానివల్ల ఈ మన్ను ఇది తగ్గిందని చెప్తున్నాడు. ఏదైనా అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువ ఉంది, ఇక్కడ డాక్టర్ సదుపాయం కూడా కల్పించాలని కూడా చెప్తున్నారు. ఇక్కడ ఒక రకమైన దుర్గంధం వస్తుంది ఇక్కడ ఈ ప్రాంతంలో. ఎక్కడి నుంచో వచ్చినాయి ఇవన్నీ చూడండి, ఇలా కొట్టుకొని వచ్చినాయి ఈ కాలువల మీద. పైదాకా ఉండే ఇంకా దాదాపు 3 అడుగుల దాకా ఈ మురుగు ఇలా వారుతుంది. ఈ మొత్తం పోతే కానీ మాకు శుభ్రంగా ఉండదు. మున్సిపల్ అధికారులు మరింత శ్రద్ధగా ఎక్కువ మందిని పెట్టి తొందరగా తొలగించాలని చెప్తున్నారు. చూడండి ఇవన్నీ ఆ వాగుకి కొట్టుకొని వచ్చినాయి. ఇవన్నీ మొత్తం చెత్త చెదారం, బట్టలు, అన్ని వస్తువులు అన్నీ రోడ్డు మీదకి వచ్చేసినాయి, ఎక్కడి నుంచి వచ్చేసినాయి అని చెప్పారు. ఈ 10 రోజుల నుంచి మేము చాలా ఇబ్బంది పడ్డామని కూడా ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. రాజీవ్ నగర్ కాలనీ వాసులు వీళ్ళందరూ. అటు లైన్లో కూడా బాగానే నీళ్లు ఉన్నాయని చెప్తున్నారు. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చూడండి వస్తున్నారు చూడండి. విజయవాడ న్యూ రాజీవ్ నగర్ ప్రజలు.